అమెరికా నుంచి చైనా వరకు, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం వరకు దేశ భద్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన నిర్ణయాల వెనుక కనిపించే పేరు అజిత్ దోవల్. ఒకప్పుడు రహస్య ఆపరేషన్లలో పనిచేసిన నిఘా అధికారి, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఇప్పుడు దేశ జాతీయ భద్రతా సలహాదారు. ఇంతటి ప్రయాణం ఉన్న అజిత్ దోవల్ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న వార్తలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. అసలు దోవల్ లాంటి వ్యక్తిని గవర్నర్గా పంపించాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకు వచ్చింది? ఇది సాధారణ పదవి మార్పా లేక దేశ భద్రతా వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు సంకేతమా? దోవల్ స్థానంలో మరొకరిని తీసుకొచ్చే సమయం వచ్చిందని మోదీ ప్రభుత్వం భావిస్తోందా అన్న ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి. భారత జాతీయ భద్రతా సలహాదారు, ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరుగాంచిన అజిత్ దోవల్ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన స్థాయికి గవర్నర్ పదవి చాలా చిన్నదని, ఆయన లేని నిఘా వ్యవస్థలను ఊహించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా బలమైన ఇమేజ్ ఉన్న దోవల్ను కేంద్రం పక్కన పెడుతోందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం ఆయన జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగుతున్నారు. అంతేకాదు, భారత్ చైనా మధ్య అత్యంత కీలకమైన సరిహద్దు చర్చల్లో కూడా దోవల్ భారత్ ప్రతినిధిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. అసలు అజిత్ దోవల్ ఎక్కడి నుంచి వచ్చారనేది చూస్తే ఆయన ప్రస్థానం సాధారణ అధికారిక కెరీర్లా కనిపించదు. ఉత్తరాఖండ్లో పౌరి గఢ్వాల్ ప్రాంతానికి చెందిన దోవల్ ఆర్మీ కుటుంబంలో పెరిగారు. ఆజ్మీర్ మిలిటరీ స్కూల్లో చదువుకున్న తర్వాత ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. 1968లో కేరళ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారిగా పోలీస్ సేవలు అడుగుపెట్టారు. అయితే కొద్ది కాలానికే ఆయన ప్రయాణం సాధారణ పోలీసింగ్ నుంచి నిఘా వ్యవస్థ వైపు మళ్ళింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరిన తర్వాత దోవల్ జీవితంలో అసలు అధ్యాయం మొదలైంది. భారతదేశంలో నిఘాధికారిగా పనిచేయటం అంటే కేవలం సమాచారం సేకరించడమే కాదు, ప్రత్యర్థి నెట్వర్క్ను అర్థం చేసుకోవాలి, ఉగ్రవాద సంస్థల్లోకి చొరబడాలి, అవసరమైతే గుర్తింపు దాచుకొని పనిచేయాలి, రాజకీయంగా అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సమాచారం సేకరించాలి, ఎప్పుడు చర్చలు జరపాలి, ఎప్పుడు ఒత్తిడి పెంచాలి, ఎప్పుడు ఆపరేషన్ చేపట్టాలి అన్నది అంచనా వేయాలి. దోవల్ కెరీర్లో ఇలాంటి అనేక బాధ్యతలు కనిపిస్తాయి. ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు ఉద్యమాలను ఎదుర్కొన్న సమయంలో దోవల్ కీలక నిఘా బాధ్యతలు నిర్వర్తించారు. మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ కార్యకలాపాలను అర్థం చేసుకోవటంలో, తిరుగుబాటు నాయకులతో సంబంధాలు ఏర్పరచుకోవటంలో ఆయన పాత్ర ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. తిరుగుబాటుదారుల అంతర్గత వ్యవస్థలోకి వెళ్లి సమాచారం సేకరించడం ద్వారా పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారిగా దోవల్ పేరు అక్కడ బలపడింది. చివరికి 1986 మిజో ఒప్పందానికి దారితీసిన ప్రక్రియలో ఆయన పాత్రను ప్రస్తావిస్తారు. పంజాబ్లో ఖలిస్తాన్ ఉగ్రవాదం తీవ్రంగా ఉన్న సమయంలో దోవల్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గోల్డెన్ టెంపుల్లో ఉగ్రవాదులు తిష్టవేసిన సమయంలో 1988 ఆపరేషన్ బ్లాక్ థండర్కు ముందు దోవల్ పాకిస్తాన్ ఏజెంట్గా నటిస్తూ లోపలికి వెళ్లి సమాచారం సేకరించారని అనేక కథనాలున్నాయి. అక్కడే పరిస్థితులు, ఉగ్రవాదుల సంఖ్య, ఆయుధాల స్థితి, వారి వ్యూహం, ఇలాంటి సమాచారాన్ని సేకరించడంలో ఆయన పాత్ర ఉంది. ఇలాంటి ఆపరేషన్లో దోవల్కు సాధారణ నిఘా అధికారి కంటే భిన్నమైన గుర్తింపును తీసుకొచ్చాయి. పాకిస్తాన్లో ఆయన నిర్వహించిన రహస్య కార్యకలాపాల గురించి కూడా అనేక కథనాలున్నాయి. దోవల్ పాకిస్తాన్లో సంవత్సరాల పాటు అండర్ కవర్గా పనిచేశారు. అక్కడి నుంచి భారత నిఘా వ్యవస్థకు కీలక సమాచారం అందించారని కొందరు చెబుతుంటారు. ఇలాంటి సేవల గుర్తింపుగా దోవల్కు కీర్తి చక్ర లభించింది. శాంతి కాలంలో అత్యున్నత స్థాయి సాహస పురస్కారాల్లో ఒకటైన కీర్తి చక్రాను అందుకున్న తొలి పోలీస్ అధికారిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో ఆపరేషన్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించి చివరికి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేశారు. 2005లో పదవీ విరమణ చేసినప్పటికీ దోవల్ ప్రజా జీవితంలో పూర్తిగా కనుమరుగవ్వలేదు. భద్రతా వ్యవహారాలపై ఆయనకు ఉన్న అనుభవం కారణంగా 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజిత్ దోవల్ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. అప్పటి నుంచి ఆయన పాత్ర మరింత విస్తరించింది. ఇక ఆయన కేవలం నిఘా అధికారి కాదు, దేశ భద్రత, ఉగ్రవాదం, సరిహద్దులు, విదేశాంగ వ్యవహారాలు, సైనిక వ్యూహం, అంతర్జాతీయ సంబంధాలు, ఇలా అనేక అంశాల్లో ప్రధానమంత్రికి సలహా ఇచ్చే అత్యంత కీలక వ్యక్తిగా మారారు. 2016లో ఊరి ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఆ విషయం మీ అందరికీ గుర్తుంది. భారత భద్రతా విధానంలో ఇది ఒక కీలక మలుపుగా మారింది. సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని కేవలం సరిహద్దు వద్ద స్పందించకుండా ఉగ్రవాద స్థావరాలపై నేరుగా దాడి చేయగల సామర్థ్యం భారత్ చూపించింది. ఈ ఆపరేషన్కు సంబంధించి వ్యూహాత్మక నిర్ణయాల్లో దోవల్ కీలక వ్యక్తిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. ఇక 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత
బాలాకోట్ వైమానిక దాడి జరిగింది. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం చర్య చేపట్టింది. ఈ ఆపరేషన్కి సంబంధించి భద్రతా నిర్ణయాల్లో దోవల్ పాత్ర ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అంటే దోవల్ కాలంలో భారత్ భద్రతా విధానంలో ఒక స్పష్టమైన మార్పు కనిపించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అవసరమైతే ప్రత్యర్థి భూభాగంలోకి వెళ్లి చర్య తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందన్న మెసేజ్ బలపడింది. ఇక చైనాతో సంబంధాలు కూడా ఆయన బాధ్యతల్లో అత్యంత కీలకంగా మారాయి. డోక్లాం ప్రతిష్టంభన సమయంలో భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సైనిక బలగాలు ముఖాముఖిగా నిలిచిన పరిస్థితుల్లో చర్చలు, దౌత్యం, భద్రతా వ్యూహం అన్నీ ఒకేసారి పనిచేయాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో దోవల్ కీలకంగా వ్యవహరించారు. ఒకవేళ కేంద్రం నిజంగానే దోవల్ను గవర్నర్గా పంపాలని నిర్ణయిస్తే అసలు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. ఒక కారణం ఆయన దీర్ఘకాల సేవ కావచ్చు. మరో కారణం భవిష్యత్ భద్రతా వ్యవస్థలో నాయకత్వ మార్పు కావచ్చు. మూడో కారణం అత్యంత సున్నితమైన రాష్ట్రంలో ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవాలన్న కేంద్ర వ్యూహం కావచ్చు. కానీ ఏ కారణమైనా అధికారిక నిర్ణయం వెలువడే వరకు మనం వేచి చూడాలి. ఇక్కడ గవర్నర్ పదవిని చిన్నదిగా చూడటం కాదు. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవి. రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలనకు గవర్నర్ కీలక పాత్ర పోషిస్తారు. అయితే దోవల్ నైపుణ్యం ఏ రంగంలో ఎక్కువగా ఉపయోగపడుతుందన్నది మాత్రం వేరే ప్రశ్న. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనకు ఉన్న అనుభవం దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. గవర్నర్గా ఆయన బాధ్యత కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం అవుతుంది. అందుకే దోవల్ని గవర్నర్గా పంపితే ఆయన సామర్థ్యాన్ని కేంద్రం ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటుందన్నదే అసలు ప్రశ్న. మరి మోదీ ప్రభుత్వం దోవల్ని గవర్నర్గా పంపితే అది సరైన నిర్ణయమా? దీనికి సమాధానం దోవల్ను ఎవరు భర్తీ చేస్తారన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. దోవల్ స్థానంలో ఆయనకి స్థాయికి సరిపోయే నిఘా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొస్తే పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ దోవల్ స్థానాన్ని కేవలం ఒక పరిపాలనా పోస్టుగా చూస్తే మాత్రం జాతీయ భద్రతా వ్యవస్థకు ఇబ్బందులు రావచ్చు. ఎందుకంటే దోవల్ దగ్గర ఉన్న అనుభవం ఒక్క పదవితో వచ్చింది కాదు. దశాబ్దాల నిఘా అనుభవం, అండర్ కవర్ ఆపరేషన్లు, పాకిస్తాన్ వ్యవహారాలపై లోతైన అవగాహన, ఈశాన్య భారతదేశంలో తిరుగుబాటు ఉద్యమాలపై అనుభవం, కాశ్మీర్ సమస్యపై అవగాహన, చైనాతో వ్యూహాత్మక చర్చలు, సైన్యం, నిఘా, దౌత్య వ్యవస్థల మధ్య సమన్వయం, ఇవన్నీ కలిపి దోవల్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక్కడే అసలు ప్రశ్న వస్తోంది. భారత నిఘా వ్యవస్థ అజిత్ దోవల్ లేకుండా బలంగా ఉంటుందా? ఒక దేశ నిఘా వ్యవస్థ ఒక వ్యక్తిపై ఆధారపడకూడదు. భారతదేశానికి రా, ఐబీ, సైనిక నిఘా వ్యవస్థ, జాతీయ భద్రతా మండలి, రక్షణ వ్యవస్థ, విదేశాంగ వ్యవస్థ లాంటి అనేక సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి పనిచేసే వ్యవస్థే దేశ భద్రతకు అసలైన బలం. దోవల్ను గవర్నర్గా పంపడం కంటే పెద్ద విషయం ఆయన తర్వాత వ్యవస్థ ఎలా ఉంటుందన్నది. దోవల్ లాంటి వ్యక్తి వెళ్ళిపోయిన వ్యవస్థ అంతే బలంగా కొనసాగితే అది భారత నిఘా వ్యవస్థ బలానికి నిదర్శనం. ఒక వ్యక్తి లేకపోతే వ్యవస్థ బలహీనపడితే మాత్రం అది సంస్థాగత బలహీనతకు సంకేతం. సినిమాల్లో అజిత్ దోవల్ తరహా పాత్రలు ఎందుకు కనిపిస్తున్నాయో కూడా ఇక్కడ అర్థమవుతోంది. సాధారణంగా ప్రజలకు కనిపించని ప్రపంచంలో జరిగే పోరాటం ఒకటి ఉంటుంది. అక్కడ సమాచారం ఒక ఆయుధం, రహస్య ఆపరేషన్ ఒక వ్యూహం, ప్రత్యర్థి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం ఒక శక్తి. ఎప్పుడు దాడి చేయాలి, ఎప్పుడు చర్చించాలి, ఎప్పుడు వెనక్కి తగ్గాలి, ఎప్పుడు ప్రత్యర్థిని ఆశ్చర్యపరచాలి అన్న నిర్ణయాలే అసలు ఆట. ఆ ప్రపంచంలో దశాబ్దాల పాటు పనిచేసిన వ్యక్తి కావడంతో దోవల్ నిజ జీవితమే ఒక సినిమాటిక్ కథలా కనిపిస్తోంది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని గవర్నర్గా పంపడం సరైన నిర్ణయం కాదన్నది చాలామంది అభిప్రాయం. ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా అభిప్రాయం కూడా. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.